శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. నేటి నుంచి ఈ నెల 16 వరకు ఉత్సవాలు జరుగుతాయి. 12న గరుడ సేవ, 13న స్వర్ణ రథోత్సవం, 15న రథోత్సవం చివరి రోజు, 16వ తేదీన చక్రస్నానం నిర్వహించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. స్వామివారి వాహన సేవలను వీక్షించేందుకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు టీటీడీ ఈవో రవిచంద్ర తెలిపారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారికి ఊంజల్ సేవ జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు పెద్దశేష వాహనంపై 4 మాడవీధుల్లో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు మొదలయ్యి 16వ తారీఖు వరకు ఘనంగా జరుపుకోవడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 12వ తారీఖున గరుడ సేవ, ఆ రోజు పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని అనుకుంటున్నాం. ప్రతిరోజు కూడా అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి అందరికీ చక్కని ఆధ్యాత్మిక అనుభూతి కలగాలని అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేస్తున్నారు. అందరూ కలిసి సో అందరికీ అంతా మంచి జరగాలని, ఈ లోక కళ్యాణం కోసం అందరూ పూజ చేస్తున్నారు. అందరికీ మంచి జరగాలని